దేవుని బిడ్డలారా, నేడు దేవుడు నీతో సెలవిస్తున్న మాట 27వ కీర్తన 6వ వచనము. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, కీర్తనాకారుని వలె నీవు కూడా దేవుని మీద ఆనుకొని నమ్మికయుంచి ఒక వరము అడగాలి. 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అడిగిన దినము నుండి నీ జీవితమే ధన్యమవుతుంది. ప్రియులారా, ఇంతకన్నా గొప్ప భాగ్యం ఈ లోకములో ఏముంటుందండి? ఈ లోకములో ఎంత ప్రకాశించినా దేవుని సన్నిధిలో నీవు లేకుండా, ఆయన సన్నిధి నీతో రాకుండా ఉంటే నీ ప్రయాణమంతా గందరగోళం, అస్తవ్యస్తమైపోతుంది. ప్రతి క్షణం దేవుని సన్నిధిని ధ్యానించుచు ఆయన ప్రసన్నతను, సన్నిధిని కాచుకొని భయముతో వణుకుతో విశ్వాసయాత్రను కొనసాగించుదుముగాక. అట్టి తీర్మానము కలిగిన ప్రతి ఒక్కరి శత్రువుల కంటే ఎత్తుగా తమ తలలు ఎత్తబడి విజయోత్సవముతో ఊరేగింపబడుదురుగాక. ఆమెన్. ప్రేమాస్వరూపి, కనికరములు గల దేవా, మీకు స్తోత్రం నైనా. చిరకాలము నీ మందిరములో నివసించాలని, మీ ప్రసన్నతను చూడాలని, మీ సన్నిధిలో ధ్యానించాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో వారికున్న శత్రువుల ఎదుట వారి శత్రువుల కంటే ఎత్తుగా వారి తలలు ఎత్తబడి ఘనతాస్పదముగా ఉండునట్లుగా ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.